శైలుస్ కుకింగ్లో ఈ శైలు కాదు, ఈరోజు ఈ శైలు చేస్తుంది మా అడిగిల కూతురు. మసాలా దొండకాయ సూపర్ చేస్తుంది. గృహప్రవేశం తర్వాత నెక్స్ట్ డే ఒడిబియ్యం వండుతున్నాము. ఇక్కడ కేజీ దొండకాయలతో మసాలా దొండకాయ కర్రీ తయారు చేసుకోవడం చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను దొండకాయ, కొంచెం సన్నగా కట్ చేసింది. ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై కాదు, ఫ్రై కాకుండా ఫ్రై కావాలి అండ్ ఉడకాలి కూడా. ఇట్లా పొడుగునే కట్ చేసుకోవాలి, పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. పూరి, చపాతీకి, రైస్కి మూడింటికి కూడా బాగుంటుంది అలా. ఇదే నూనెలో వేయాలి మనం కర్రీ? ఇదే నూనెలో వేసుకోవచ్చు. యాక్చువల్గా సపరేట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే నేను ఇది తీసేసి మళ్ళీ పోపు వేసేస్తాను. ఒక 50% ఉడకాలి కదా, తర్వాత 50-60 మళ్ళీ కొంచెం గ్రేవీ వేసినాక దాంట్లో కూడా బాయిల్ అవుతుంది కదా. దీంట్లో కొంచెం ఒక 5 ఇలాచీ వేస్తాను, ఒక 4 లవంగా అండ్ దాల్చిన చెక్క, కొంచెం పల్లి పొడి, కొంచెం కారపొడి, షాజీరా, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచి అండ్ ఒక 7 to 8 కాజు వేసి గ్రైండ్ చేసింది. ఇది ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో వేసి ఇవన్నీ, ఇది ఆనియన్ కొంచెం ఫ్రై చేసి చేసుకున్న పేస్ట్. ఆనియన్ ఫ్రై చేసి కొంచెం లైట్ బ్రౌన్, మరీ బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పేస్ట్ చేసుకుంది. ఇది నువ్వులు వేయించి పొడి వేసుకుంది. కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఇది కూడా లైట్ గా వేయించి పేస్ట్ చేసుకున్నాను నేను. ఇది పల్లీల పొడి, ఇది కూడా వేయించి గ్రైండ్ చేసుకున్నాను. ఇంట్లోనే అల్లము ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకున్నారంట. పేస్ట్ గ్రైండ్ చేసినట్టున్నావు కదా. ఆవాలు, జీలకర్ర, కొంచెం పోపుకి మినపప్పు వేసుకోవాలి. డైరెక్ట్ పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. ఇది మంచిగా వేగితే, ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో. వేస్తున్నాను అందాజా, ఇంకా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇక్కడ కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, చింతపండు. ఇక్కడ చింతపండు నీళ్లు కొంచెం చిక్కగా పిండి వేసుకోవాలి. చింతపండు వేసినా కదా, సో బెల్లం కూడా వేస్తున్నాం. ఇది ఒక 5 to 7 minutes బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ కూడా వేస్తున్నాను. ఇది కూడా మళ్ళీ ఇంకా ఇంట్లో బాయిల్ అవుతుంది. ఈ దొండకాయలు కూడా వేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా ఆ దొండకాయలకు పట్టాలి. అట్లా ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేస్తే అంతే, మసాలా దొండకాయ రెడీ.